అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హర హర మహాదేవ. విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం, శివుడు ఆవిర్భావం చెందినటువంటి సమయం. శివరాత్రి అంటేనే బాలా త్రిపుర సుందరి పీఠం పేరంపాలెం తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో దేశంలోని అరుదైనటువంటి లక్షలింగ సహిత ఆత్మలింగ సన్నిధానంలో నిర్వహించేటువంటి శివరాత్రి వేడుకలు 7వ తారీఖు ఉదయం 9:13 కలశస్థాపనతో ఈ మహాక్రతువు ప్రారంభించబడి 3 రోజులు కూడా 7వ తారీఖు సాయంకాలమే భూప్రస్థార శ్రీచక్రార్చన కార్యక్రమం. దేశంలోని అరుదైనటువంటి కార్యక్రమం, అది అతి తక్కువ మంది చేయగలిగింది. అలాగే రాత్రి 12 గంటలకి 7వ తారీఖు స్వామివారికి అభిషేకం మొదలవుతుంది. ఆత్మలింగానికి 12 నదీ జలాలతోటి అభిషేకం. ఉదయం 9 గంటల నుంచి మహాదేవలింగానికి 12 రకాల విశేష ద్రవ్యాలు వేలాది లీటర్లతోటి స్వామి కుంభాభిషేకం, శివపార్వతుల కళ్యాణం, లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క కళ్యాణం, ఆధ్యాత్మిక గురువుల యొక్క ప్రవచనం. రాత్రి 8 గంటలకి లక్షదీపోత్సవ కార్యక్రమం. అలాగే రాత్రి 12:01 శివరాత్రి రోజు ఆత్మలింగ అభిషేకం, లింగోద్భవ అభిషేకం. 9వ తారీఖు ఉదయం సహస్ర లింగాచాది కార్యక్రమాలు, సాయంకాలం పూర్ణాహుతి, శాంతి కళ్యాణం. 9వ తారీఖు రాత్రి 10 గంటలకి నృత్యగీత మంగళ వాయిద్యాలతోటి స్వామివారి యొక్క శివరాత్రి మహోత్సవాలు నిర్వహించబడి ఊరేగింపుతో పరిసమాప్తమవుతాయి. 50 మంది భక్తులు విచ్చేసి స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి విగ్రహం పొందాలని. అరుదైనటువంటి ఆత్మలింగం అంటే ఇన్ని శివలింగాలు ఉండగా దానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, ఆత్మలింగం అంటేనే శివుడి యొక్క ప్రతిరూపం అని పేరు. దాంట్లో ఏ రకమైనటువంటి రంగు ఉండదు, అందులో దాని వెనకాల ఏ రకమైన కలర్ ఉన్నటువంటి పేపర్ పెడితే అలా కనపడుతూ ఉంటుంది. అందుకని ఇది శివుడి యొక్క ప్రతిరూపం. అందుకే ఆత్మలింగం 1,00,000 లింగాల మధ్యలో ఉంది. దానికి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే 1,00,000 శివలింగాలకి 1,00,000 దేవాలయాలు ప్రతిష్ఠ చేసినటువంటి పుణ్యం వస్తుందని భక్తుల యొక్క విశ్వాసం, పీఠం యొక్క అచంచలమైనటువంటి నమ్మకం. అందుకే ఇన్ని వేల మంది, సుమారు 1,00,000 మంది దాటి వస్తారు 3 రోజుల్లోనూ. అయినప్పటికీ కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశాం. మంచినీటికి కానీ, ప్రసాదానికి కానీ, దేనికి ఇబ్బంది లేకుండా దర్శనానికి కానీ 2వ లైన్ కూడా ఈ సంవత్సరం ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భక్తులందరూ స్వామివారి సేవలో పాల్గొని తరించవలసిగా కోరుకుంటూ సర్వేజన సుఖినం. అయోధ్య నిర్మాణంలో కూడా మనకి కూడా ఆంధ్ర రాష్ట్రానికి కూడా చిన్న ప్రాధాన్యత ఏర్పడేటువంటి సమయం పరమాత్ముడు అనుగ్రహించాడు. అఖండ రామనామ స్తూపం కట్టాలని మనసులో సంకల్పం చేస్తేనే అక్కడ భూమిని ఇచ్చారు. అతి త్వరలోనే అక్కడ నైమిశారణ్యంలో ఒక అద్భుతమైనటువంటి బద్రీనారాయణమూర్తి ధామం, అలాగే కాశీలో ఆత్మలింగాలయం, బదరీలో శక్తిధామం, ఈ 4 కూడా నిర్మాణానికి సంకల్పం చేశాం. గౌహతిలో కూడా ఆశ్రమం పూర్తిగా వచ్చింది. ఇవన్నీ ఎవరు ఇక్కడి నుంచి భక్తులు వెళ్ళినా అందరికీ మంచి దర్శనం లభించాలి, మంచి భోజనం ఉండాలి, వస్తు ఉండాలి, ప్రశాంతమైన జీవితం ఉండాలి, తీర్థయాత్రకు వెళ్ళేటువంటి ఇబ్బంది లేకుండా. దానికోసమని శ్రమించి ఇవన్నీ నిర్మాణం చేస్తున్నాం. ఈ సౌకర్యాన్ని భక్తులందరూ వాడుకుని ఆనందిస్తారని నా యొక్క నమ్మకం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.